గతము మరలా తన్నుకుంటూ వస్తుంది. పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత బూతులు, పాత జీవిత విధానము మరలా మన జీవితాల్లో తన్నుకుంటూ వస్తుంటాయంట. పేతుర్ని చూసినట్లయితే మరలా యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత అంటాడు, మరలా వెళ్దాము, మరలా చేపలు పట్టుకుందాము, మరలా వెళ్దాము అని అంటాడు. ఈరోజు మనకి యేసు ప్రభు మన జీవితంలో లేనప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి? నాకు యేసు ప్రభు ద్వారా ఎటువంటి మేలు కలగలేదు, నా జీవితంలో ఎటువంటి ఫలితము లేదు, ఐఎమ్ గోయింగ్ ఓన్లీ వర్స్, ఐఎమ్ ఓన్లీ గెటింగ్ వర్స్ట్ అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, నా గత జీవితం బాగుంది కదా. చాలామంది భర్తలు చూడండి, భార్యలు చూడండి, వాళ్ళ వివాహ జీవితంలో కొన్ని గొడవలు వస్తే, అపార్థాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? నీకంటే ఆమెనే బెటర్, నీకంటే ఆయనే బెటర్ అని అంటూ ఉంటారు. ఎంత గాయం అది, ఎంత గుండె గాయం అవుతుందండి. ఒక భర్తకి ఎంత రోషం పుడుతుంది, ఒక భార్యకి ఎంత విరిగిపోతుంది వారి గుండె అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. బికాజ్ దే థింక్ ద పాస్ట్ ఇస్ బెటర్. దేవుడు అంటాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి అని అంటే, మనమేమో అపవాది చేత దాడి చేయబడుతున్న వారందరూ నా ప్రీవియస్ లైఫ్, మై యూత్ లైఫ్, మై ఎంజాయ్మెంట్ లైఫ్, మై సిన్ లైఫ్, దట్ వాజ్ మచ్ బెటర్, అది ఇంకా బాగుండింది, ఈ శ్రమలేంటి, ఈ తుఫాన్లేంటి, ఈ గొడవలేంటి, ఈ అల్లకల్లోలాలేంటి, అదే బాగుంది కదా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారండి. అపవాది ఎప్పుడు కూడా గతాన్ని చూపిస్తూ ఉంటాడు. గతంలో ఏది రమ్యమైనదో, ఐగుప్తు దేశం నుండి కూడా ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు ఏం చూపించాడు అపవాది వాళ్ళకి? అక్కడ దోసకాయలు బాగున్నాయి, అక్కడ ఇవి బాగున్నాయి, అక్కడ అవి బాగున్నాయి. దేవుడు అంటున్నాడు, ముందున్న వాటి కొరకు పరిగెట్టు, వేగిరపడు అని అంటే, ఆ గతంలో అంత బానిసత్వము మర్చిపోయి, మీరు అనుకుని చూడండి, మీ జీవితంలో నా దేవుడు నీచమైన బ్రతుకు నుండి నన్ను రక్షించాడన్న వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? మనకి సిగ్గుచేటు గతం గురించి మాట్లాడాలంటే, అవును కదా, అంత భయంకరమైన పాస్ట్ ఎవ్రీవన్ హ్యాస్, బట్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ us ఫ్రమ్ దట్ డర్టీ పాస్ట్ లైఫ్ అండ్ హీస్ ఆస్కింగ్ us టు గో ఫార్వర్డ్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు, కొన్ని ఇబ్బందులు కలిగిన వెంటనే గతమే బాగుంది కదా. ఎప్పుడైతే గతము తీసుకొస్తున్నారు, అపవాదిని కూడా తీసుకొస్తున్నారు మీ జీవితంలోకి, జాగ్రత్త. గతము తీసుకొస్తున్నారా మీ మాటలోకి? మీ వైఫ్ దగ్గర, మీ హస్బెండ్ దగ్గర ఊరికి గతం గురించి మాట్లాడుతున్నారా? అపవాదికి చోటిస్తున్నారు. బీ కేర్ఫుల్. ఇఫ్ యూఆర్ స్టిల్ అన్మ్యారీడ్ అండ్ యూర్ టాకింగ్ అబౌట్ మై పాస్ట్ వాజ్ బెటర్, మై పాస్ట్ వితౌట్ గాడ్ వాజ్ మచ్ బెటర్ అని ఈ మాటలు వస్తున్నాయి అంటే, యూఆర్ సేయింగ్ కమ్ ఎనిమీ, కమ్ సేటన్, హ్యావ్